దేవునికి వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని మాటను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరి మనమందరము కూడా విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణంగా ఎదగాలని, అలాగే పరిశుద్ధతలోను ప్రేమలో కూడా మరి సంపూర్ణంగా మనం ఎదగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజమే, మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి మరి పడిపోవటం లెగటం అనేది జరుగుతూ ఉంటుంది. విశ్వాసంలో జారిపోతుంటాం, ప్రేమలో జారిపోతుంటాం, పరిశుద్ధతలో జారిపోతుంటాం. కాబట్టి సంపూర్ణంగా ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ అసంపూర్ణంగా ఉంటున్నామో అక్కడ సంపూర్ణత కలిగి దేవుని కృపను బట్టి మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనకి సహాయకుడిగా నిలబడతాడండి. అట్టి కృప దేవుడు దయచేయనుగాక.